అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా చాలా ఫాస్ట్‌గా అయ్యే లంచ్ రెసిపీని చూపించబోతున్నానండి. తాజా కూరగాయలు ఏమీ లేకుండా చాలా తక్కువ టైంలో, అది కూడా మంచి పోషకాలతో కూడిన లంచ్ బాక్స్ అయితే ఈరోజు మనము ప్రిపేర్ చేయబోతున్నామండి. ఇంట్లో అందరూ నచ్చేలా చేయాలి అంటే ఒకసారి వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. నేను చెప్పినట్లు చేస్తే అందరికీ ఇంటిల్లపాది చాలా బాగా నచ్చుతుంది. నేను చెప్పినట్టు సేమ్ ప్రాసెస్‌లో చేస్తే మాత్రం ఇంట్లో అందరూ కమ్మగా తినేస్తారు. అలాగే మనలో చాలా మందికి లంచ్ బాక్స్ ఏం చేయాలో తోచనప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ కంప్లీట్‌గా వాచ్ చేయండి వీడియోని. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. మరి ఈ ప్రొసీజర్‌లోకి చూసేద్దామండి. చాలా సింపుల్ ప్రొసీజర్. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్ రైస్ తీసుకుంటున్నామండి. ఇది నలుగురికి సరిపోతుందండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నప్పుడు చాలా బాగా సరిపోతుందనమాట. ఒక కప్ రైస్‌కి ఇక్కడ హాఫ్ కప్పు పెసరపప్పు వేస్తున్నానండి. హాఫ్ కప్పు కందిపప్పు వేస్తున్నాను. ఈ పప్పు నేను కొద్దిగా దోరగా వేయించుకొని పెట్టుకుంటాను స్టోరేజ్ కోసము. ఈ ప్రిపరేషన్‌లో మనకి మెజర్‌మెంట్ అనేది కరెక్ట్‌గా వేసుకోవాలండి. ఏ కప్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ కప్పుతోనే మనము అన్ని వాటర్ గానీ అన్నీ కొలుసుకోవాలండి. ఇక్కడ నేను పెసరపప్పు, కందిపప్పు యూజ్ చేశాను గదా! మీరు ఓన్లీ పెసరపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా 1 కప్పు కందిపప్పయినా యూజ్ చేసుకోవచ్చండి. నేను కానీ 2 కాంబినేషన్స్ తీసుకున్నాననమాట. టేస్ట్ చాలా బావుంటుంది ఇలా కాంబినేషన్ తీసుకుంటే. వాష్ చేసుకొని దీన్ని మనము హాఫ్ ఎన్ అవర్ అన్నా నానబెట్టుకుంటే బాగా బాయిల్ అవుతాయన్నమాట. ఇవి నానేలోపు మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్‌లో చేస్తేనే మనకి ఇది తొందరగా ఫాస్ట్‌గా ఈ రైస్ అనేది ఫాస్ట్‌గా బాయిల్ అవుతుందనమాట. పెసరపప్పు, కందిపప్పు గూడా ఉన్నాయి గాబట్టి కుక్కర్‌లో చేస్తే చాలా తొందరగా అయిపోతాయి. ఎందుకంటే విజిల్స్ ఒస్తాయి కాబట్టి. దీంట్లోకి ఒక 2-3 గంటలు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు వేసామండి. లవంగాలైనా వేసుకోవచ్చు. మంట తినేవాళ్ళైతే. పిల్లలకి చేస్తున్నాం గాబట్టి లవంగాలైతే వేయలేదు. ఇవి లైట్‌గా దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని సాల్ట్ కూడా వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు ఆనియన్స్ పిల్లలకి కూడా నచ్చదు కాబట్టి ఆనియన్స్ తగలకుండా ఉంటాయి మంచిగా ఫ్రై అయితే. అదే లైట్‌గా ఫ్రై అయితే అవి మనకి తినేటప్పుడు క్రిస్పీగా తగులుతాయన్నమాట. అందుకని బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకున్నామనుకోండి టేస్ట్ కూడా రైస్ బాగుంటుంది. అందుకని బాగా బ్రౌన్‌గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి ఫ్రై చేశాను. నేనిక్కడ వీడియోలో మిస్ అయ్యింది. అల్లం పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసి, ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న టమాటాలు 2 అయితే వేసామండి. టమాటాలు వేస్తే మంచి టేస్ట్ ఒస్తుంది. ఈ టమాటాలకి సరిపోయే సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. టమాటాలు 2 మినిట్స్ మగ్గితే సరిపోతుందనమాట. షేప్ చేంజ్ అయితే సరిపోతుంది. దీంట్లోకి మనము పసుపు, కారం వేస్తున్నామండి. ఈ కారం కూడా లైట్‌గా వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా పౌడరు హాఫ్ టీ స్పూను, 1 స్పూన్ వచ్చి ధనియాలు, మనకి టమాటాలకి సరిపోయే సాల్ట్ వేసుకుంటున్నామనమాట. మనం ఏమేం వేసామో పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసామండి. ఇది మీకు టమాటా పేస్ట్ అనేది మాడుతుంది అన్నట్లు అనిపిస్తే కొద్దిగా 2 చుక్కలు వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడు టమాటా పేస్ట్ అనేది మనకి మాడకుండా ఉంటుందనమాట. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, మగ్గిన తర్వాత టమాటాలనేవి ముందుగా నానబెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని 2 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మెజర్‌మెంట్ వచ్చేసి 1 కప్ రైస్‌కి 3 కప్స్ వాటర్ పోస్తున్నామండి. 1 కప్ రైస్‌కి 3 కప్స్ వాటర్ అనమాట. మనం టోటల్లీ 2 కప్స్ యూజ్ చేశాము. సో, టోటల్‌గా 6 కప్స్ వాటర్ అయితే పోయాలి. పెసరపప్పు, కందిపప్పు కలిపి 1 కప్పు, రైస్ ఒక్కటే 1 కప్. అంటే టోటల్‌గా 2 కప్స్ యూజ్ చేశాము. సో, 6 కప్స్ వాటర్ అయితే సేమ్ కప్‌తో వాటర్ పోసి 2 విజిల్సే రావాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పోయిన తర్వాత
మనం చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట రైస్. మీకు గనక వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేడి వాటర్ వేసి ఇలా మగ్గనివ్వండి. 2 నిమిషాలు ఉడికొచ్చేట వరకు మగ్గిస్తే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి తినటానికి సరిపోతుంది. ఇక్కడ నేను ఇంకొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ అయితే పెడదామనుకుంటున్నాను. ఎందుకంటే లంచ్ బాక్సెస్‌లోకి కాబట్టి కొద్దిగా లూజ్‌గా ఉంటే ఆరిన తర్వాత ఇంకొద్దిగా టైట్ అవుతుంది. అందుకని ఇంకొక వేడి వాటర్ 1 కప్ అయితే యాడ్ చేశాను. ఆ వేడి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక పొంగులాగా వచ్చే వరకు మనం సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపైతే నేను నెయ్యి వేసి తాలింపు పెడుతున్నాను. నెయ్యి వేసి తాలింపు పెట్టడం వల్ల మనకి ఈ రైస్ అయితే చాలా టేస్ట్ వస్తుందండి. దీంట్లోకి తాలింపులోకి మనము ఏవైనా యూజ్ చేయొచ్చు. చిన్నుల్లిపాయలు, జీడిపప్పు, కరివేపాకు, ఎండిమిర్చి, తాలింపు దినుసులు అన్నీ యూజ్ చేసుకోవచ్చండి. మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నవన్నీ యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు గదా! నేనైతే జీడిపప్పు కూడా వేసి తాలింపు పెట్టాను. నెయ్యితో తాలింపు పెడితే చాలా టేస్ట్ వస్తుందండి. చూస్తున్నారు గదా! ఉడుకైతే వచ్చేసింది. ఇట్లా బబుల్స్ లాగా వచ్చేసింది గదా! ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. మనకు ఆరేసరికి కొద్దిగా దగ్గర పడుతుందనమాట. వేడి వేడి సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఈ రైస్ తిన్నారంటే నాన్ వెజ్ కూడా పనికిరాదండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. నైట్ టైమ్ లైట్ డిన్నర్ తీసుకోవాలన్నప్పుడు 1 కప్ రైస్ తీసుకుంటే మనకి స్టమక్ అనేది ఫుల్‌గా ఉన్నట్టుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. తొందరగా కూడా అయిపోతుంది. మనకి లంచ్ బాక్సెస్‌లోకి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. హెల్తీ గూడా. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది ప్రోటీన్ చాలా ఉంటుందనమాట. పప్పు కాబట్టి. సో, ఇది ట్రై చేయండి. నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యి ట్రై చేసిన తర్వాత మీకు రెసిపీ ఎలా వచ్చింది? టేస్ట్ ఎలా ఉంది? అనేది తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్‌ని సపోర్ట్ చేయండి బై సబ్స్క్రైబింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.